బాబాజీ ఇప్పుడు ఈ కర్మఫలం గురించి మాట్లాడుతున్నాము. కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు పుట్టడానికి మేము ఈ కర్మలు చేశాము, అబ్బాయిలు పుట్టడానికి ఈ కర్మలు చేశారంటారు. మరి దానికి కూడా ఈ కర్మయోగం అనేది ఉంటుందంటారా? రుణానుబంధ రూపేణ పశుపతిని సుతాలయ అనేటువంటి మన పెద్దలు చెప్పారు. అర్థమైందా? ఇది చాలా చోట్ల చెప్తున్నా రొటీన్గా, వినేవాళ్ళు ఏమనుకోకండి. ఈ అమ్మాయి అడిగింది కాబట్టి మరలా చెప్తున్నాను. రుణానుబంధ రూపేణ పశుపతిని సుతాలయ. నీవు గతంలో చేసినటువంటి కర్మ ఆధారంగానే నీ కర్మ సైకిల్ ఆఫ్ కర్మ అంటే గ్రూప్ ఆఫ్ కర్మ. ఇప్పుడు మనం అందరం కలిపి ఒక కర్మకి బంధించబడి నీ చుట్టూ ఉన్నటువంటి జనం కూడా నీకు ఆ కర్మ లింక్లోనే వస్తారు. మీ తల్లిదండ్రులు నా కర్మ వీళ్ళ కడుపును పుట్టాను అంటారు. నా కర్మే నువ్వు నా కడుపును పుట్టావు అంటారు. అంటే వాళ్ళ కర్మకి అనుగుణంగానే పుట్టారు అని మన మాట మన హృదయంలోంచి వస్తుంటుంది. భార్య కానీ రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయ. నువ్వు పెంచుకునే కుక్క పిల్ల, పిల్లి పిల్ల, అక్క పిల్ల, అన్నీ లక్క పిల్ల, లక్క బిళ్ళ అన్నీ కూడా నీకు లింక్ విత్ ద కర్మ. అందుగురించి కర్మానుగుణంగానే మనకు వచ్చేటటువంటివన్నీ కూడా సంప్రాప్తిస్తాయి కర్మాధారంగా. అందుకే ఇది కర్మభూమి అంటారు. అంటే ఈ భూమిలో ఉభయపది అంటారు. నువ్వు చేసినటువంటి కర్మ పుణ్యకర్మ అయితే పుణ్యం వస్తుంది, పాపకర్మ అయితే పాపం వస్తుంది. ఈ భూమి మీద మనిషి చేసేటటువంటిది క్యాలిక్యులేట్ అవుతాయి, మిగతా క్యాలిక్యులేట్ అవ్వవు. ఏంటి వాటికి ఎవరో చిట్టారాయారు. చెట్టు చేసిన పని, పుట్ట చేసిన పని, గుట్ట చేసిన పని, పశువు చేసిన పని. నువ్వు పశువు అయితే నీకు ఆంక్షలు లేవు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలా? హైదరాబాద్ ట్రాఫిక్ రూల్స్ ఏం పాటించక్కర్లేదు కదా. హైదరాబాద్లో ఎందుకు పాటించగలరు? నువ్వు కాదు, పశువులు. అదే నువ్వు పశువు జనం ఎత్తావు అనుకో, దెర్ ఈజ్ నో ట్రాఫిక్ రూల్స్, దెర్ ఈజ్ నో చలాన్స్. చెట్టుకి పుట్టకి రోడ్డు మధ్యలో ఉందనుకో చట్నీ, దానికి ఏం ఫైన్ వేరు. అలాగా వాటికి ఏది కూడా శిక్ష లేదు. దాన్ని కర్మ అనుభవించడం మాత్రమే. కానీ ఇక్కడికి మనుష్య జన్మ ఉభయపది అంటారు. రెండూ చేయొచ్చు. పాపాన్ని తగ్గించుకోవచ్చు, పుణ్యాన్ని పెంచుకోవచ్చు. ఈ విధమైనటువంటి కర్మాచరణ చేయగలిగినటువంటి జీవి ఏదైనా ఉంటే మనం చెప్పుకున్నటువంటి 4 రకాల దేవ మానవ తిరియక్ సావరాదుల్లో మానవుడికి మాత్రమే ఈ యొక్క అవకాశం ఉంది. అందుకే మానవుడు పాపకర్మను తగ్గించుకొని, అంటే పాపకర్మలను అనుభవించేసామనుకో శిక్ష ఏమవుతుంది? పాపాలు పోతాయి. పుణ్యకర్మలను కూడా చేసుకుని తద్వారా పుణ్యం నుంచి వచ్చేటటువంటి ప్రయోజనాన్ని నాకు వద్దు అంటే ఏంటి, అప్పుడు మోక్షం అనేది సిద్ధిస్తుంది. కాబట్టి పాపాన్ని పుణ్యాన్ని లేకుండా చేసేసినప్పుడు మోక్షం అనేది సిద్ధించడానికి ఆ ప్రయత్నం చేయడానికి ఉన్నటువంటి ఏకైక అవకాశం ఈ భూమి మీద మాత్రం, మరొక చోట్ల. అయితే ఇప్పుడు మీరు చెప్తున్న పాపపుణ్యాల కార్యక్రమం సందర్భంగానే మనుషులు తప్పులు ఎన్నో చేస్తారు. ప్రతి మనిషి ఏ తప్పు చేయకుండా అయితే ఉండరు. మరి అలాంటప్పుడు ఈ గ్రామ దేవతలకి బలిలు అనేవి ఇస్తూ ఉంటారు. బలించబడుతున్న ఆ జంతువులు కూడా వాటి పాపపుణ్యాల వల్లనే గ్రామ దేవతలకు కానీ కొన్ని పెద్ద పెద్ద అమ్మవార్ల దగ్గర కానీ బలిలు ఇస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటి? అంటే ఈ మేకల్ని కానీ కోళ్ళని కానీ ఇవన్నీ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు సృష్టిలో ఆటవిక స్థాయి నుంచి మనిషి ఆటవిక స్థాయి అంటే అడవుల చుట్టూ ఉన్నటువంటి మనుషులు అనాగరిక మనుషుల నుంచి ఆ నాగరిక మనుషులుగా పరివర్తన చెందుతూ వచ్చాం. అప్పుడు అంటే పంట పండించడానికి అప్పటికి ఆయుధ సామాగ్రి అన్నీ కూడా హల్ చలానేకే లియే కుచ్ నహీ హై. నువ్వు నాగలి కనిపెట్టకముందు అప్పుడు ఏం చేసేవాళ్ళం, వర్షం పడితే వాళ్ళకి ఆశ్చర్యంగా ఉండేది. ఏది ఆకాశం నుంచి అంటే పైన ఎవడో దేవుడు ఉన్నాడు, అక్కడ మొదలైంది. అలా కింద నుంచి పంట వచ్చింది అనుకో, భూమి దేవుడు అనుకున్నారు. అంటే మనిషి అవసరాలు తీర్చుకునేటటువంటి సమయంలో ప్రకృతి నుంచి దేవతలుగా వాళ్ళు ఆరాధిస్తూ వచ్చారు. వచ్చినప్పుడు అడవిలోను బాణం వేసి అక్కడ ఉన్నటువంటి దాన్ని తినేవారు. ఇవన్నీ వండుకుంటాలు, పొయ్యి, ఫైరు, ఇవన్నీ ప్రతి సైకిల్లో కూడా ఒక్కొక్క సైకిల్ అనమాట. ఇది ఆవృతం అంటారు. అంటే
అంతకుముందు యుగాల్లో ఎంతో అడ్వాన్స్ సైన్స్ ఉంది, మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ స్టార్ట్ అవుతుంటుంది, మళ్ళీ పోతుంటుంది, మళ్ళీ సైకిల్ స్టార్ట్ అవుతుంటుంది. ఇప్పుడు ఈ హైదరాబాద్ నగరం 60 అంతస్తులు పెరిగిపోయింది. తర్వాత ఇప్పుడు భాగ్యనగర్ నుంచి హైదరాబాద్ అయింది, హైదరాబాద్ అయింది. అంటే హైదరాబాద్ అంటే ఇన్ని అంతస్తులు పెరిగిపోయింది. మరలా భాగ్యనగరంగా మారిపోతుంది. భాగ్యనగరంగా మారిపోవడం అంటే చిన్న చిన్న ఇళ్ళు అన్నీ ఇవన్నీ కూలిపోతాయి, మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఒక ఆవృతంలో ఒక మహానగరం అయిపోయినా మరలా అది తిరిగి మళ్ళీ పల్లెటూరుగా మొదలవుతుంది. ఇదో సైకిల్ అన్నమాట. అలాగే మానవ చరిత్ర కూడా మన అడవి మనుషుల నుంచి అనాగరికత నుంచి నాగరికత వైపు వెళ్తుంది, మళ్ళీ ఆ నాగరికత నుంచి మళ్ళీ తిరిగి మళ్ళీ ప్రారంభం. ఇది ఒక ఆవృతం అంటారు. ఈ ఆవృతంలో ఏమైందంటే మనకి అప్పుడు ఆ బలివ్వడం అనేటువంటి దేవుడు ఎవరో ఉన్నారని, అప్పుడు ఆ వేటాడేటటువంటి వాటిల్లోనూ వాడు రోజు కోసుకుంటాడు, వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి ఈరోజు ఆవిడకి పెట్టాము అనుకునేటువంటి భావనతోటి బలి అనేది ఏర్పడింది. బలి రకరకాల బలులు ఉన్నాయి. కొబ్బరికాయ బలి ఇవ్వడం, మనం తినేటువంటి పండుని బలి ఇవ్వడం. బలి అంటే త్యాగం చేయడం, అంటే ఎవరో ఉన్నారు ఆయనకి మనం పెడుతున్నాము, మనకు అన్నీ ఇచ్చేవాడికి మనం ఒకటి ఇస్తున్నాం అనేటువంటి. ఇన్ని మేకలను ఇచ్చేవాడికి ఒక మేకను ఇస్తున్నాడు అంతే. అది చేయాలని కాదు, జీవహింస చేయాలని కాదు, ఆనాటి నుంచి అలా కొనసాగుతూ వచ్చి దేవుడు అనేటటువంటి ఈ ప్రకృతి అనేటువంటి దాంట్లో మనం పొందుతున్నాం. పొందింప చేసేటువంటి భగవంతుడికి మనం రోజు పొందుతున్నాం, కానీ ఒకరోజైనా సమర్పించకపోతే ఎలా అనేటువంటి భావంతో మొదలైంది. తర్వాత ఏంటంటే ఈ బలి ఒకదానికి వదులు వందలు తినేయడం మొదలుపెట్టారు. ఓకే, ఈ పేరుతోటైనా కనీసం భగవంతుడి పేరుతోటైనా ఆ రోజు మంచి భోజనం దొరుకుతుందని ఒక కాన్సెప్ట్ అయితే, రెండవ దాంట్లో ఏమైందంటే కనీసం ఈ మేకను తీసుకుని వెళ్ళైనా దేవుణ్ణి దర్శిస్తాడని, మేకను తినడం అనే పేరుతోటి కనీసం దేవుణ్ణి అప్పుడైనా దర్శిస్తాడు అనే ఉద్దేశంతో దైవ మార్గంలోకి మనిషిని నడిపించడం, త్యాగం అనే నిరతిని నేర్పడం కోసం ఒక మేకని బలివ్వడం ద్వారా ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఆ కుటుంబము అదో కనీసం ఆ రోజైనా దేవుడి దగ్గరికి వెళ్ళి ఈ మేకను బలివ్వడం అనేటటువంటిది చేయడం ద్వారా త్యాగ నిరతిని లోపల పెంపొందించి తర్వాత వాడికి ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన తర్వాత అమ్మో జీవహింస చేయకూడదు అని తనలో తన చైతన్యం వచ్చినప్పుడు జీవహింస చేయకుండా ఆపడానికి బలి అనేది సహజంగా వచ్చింది. ఇదే కాదు, ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక సంప్రదాయాల్లో మనుషులను బలిచ్చేది కూడా ఉంది. ప్యాగన్స్ అనే సంస్కృతి ఉంది నార్వేలో, ఇక్కడ అన్ని. అప్పుడు ఆ కాలంలో, ఇప్పుడు కాదు. అంటే ఒక కుటుంబం కోసం ఒక యుద్ధం ప్రారంభమవుతుందంటే ఆనందంగా వాళ్ళ దైవానికి మీలో ఎవరు వస్తారంటే నేను నన్ను బలి చేయండి అని వచ్చేవారు. ఆ చిన్న సామ్రాజ్యం కోసం ఒకరిని బలి చేసేవారు అనమాట. బలి అప్పటి నుంచి ఉన్నాయి. అంటే సాక్రిఫైస్ చేయడం, నేను ఈ దేశాన్ని గురించి సమర్పించుకున్నాం. మనం మరి అలా అనుకుంటే ఎంతమంది సైన్యం మన దేశం కోసం, మనం ఇక్కడ సుఖంగా ఉండడం కోసం సాక్రిఫైస్ అవుతుంది. అది కూడా బలి. చాలా కష్టం. అది వాళ్ళు స్వతంత్రంగా దేశం కోసం అదంటే స్వతంత్రంగా ఎంచుకునేది ఒక ఆర్మీ జాబ్ ఒకటే. మిలిటరీ వాళ్ళు బలైపోతున్నారు మనం రక్షించడానికి. ఏదో చేయాలి అన్నట్టు దేశంలో మనం సుఖంగా ఉండడం కోసం వాళ్ళు బలైపోతున్నారు. స్వయంగా వెళ్ళి వాళ్ళకి భార్యకి చెప్తాడు, నేను వెళ్తున్నాను, నేను తిరిగి వస్తాను లేదు తెలియదు, బీ ప్రిపేర్ ఫర్ ఇట్. చూడు, మనకు తెలియదు కానీ పంజాబ్లో ప్రతి ఒక్కరూ జవాన్ జాబే ఎక్కువ మంది. కాబట్టి తరతరాల నుంచి వాళ్ళు అదే చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు బిడ్డను కనేటప్పుడు చెప్తారు ఫౌజీ బంజాగా, దేశ రక్షకుడుగా మరణించడానికి నేను బిడ్డను కంటున్నాను అనేటువంటి. మనం ఉన్నాం, సౌత్ నుంచి వెళ్ళే వాళ్ళు తక్కువ మంది. నార్త్లో అందరూ కూడా ఫౌజీ బన్నాకి వెళ్ళి ఇట్నా హోషియార్ హోతా. కాబట్టి బలి అనేటువంటిది అనాగరిక స్థితి నుంచి ఈ నాగరిక స్థితి వరకు భగవంతుడి వైపు మళ్లించడానికి ఇలా పెట్టారు. అంతేకాదు సాక్రిఫైస్ చేయడం, త్యాగం చేయడం అనే ఒక నిరతిని ప్రతి కుటుంబం నుంచి ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తి ఎప్పుడు నిరంతరం పనిచేస్తుంటాడు. అది ఒక రక బలే. నేను బలైపోయాను కుటుంబం కోసం
అక్క చెల్లెలను పెంచాను, అన్నదమ్ములు పెంచాను, అందరం పెద్దవాళ్ళు చేశాను, అందరూ ఉద్యోగం చేశాను. నా పరిస్థితి ఎలా ఉందంటే, కాబట్టి వాడు సాక్రిఫైస్ చేశాడు జీవితాన్ని. ఈ విధమైనటువంటి బలులన్నీ ఉన్నాయి. కానీ జీవహింస అహింసో పరమో ధర్మ అని మనకు చెప్తుంది. హింస ఎవరిని చేయకూడదు. కానీ అప్పుడప్పుడు ఇలాంటివి కొబ్బరికాయ కొట్టడం కూడా హింస అయితే లేదు. అలాగా ఒక సమాజం కోసం, ఒక సమూహం కోసం రోజు తినేదే అది తింటున్నారు. కానీ అప్పుడు దేవుడి దగ్గర చేసే దాన్నే బలి అంటున్నాం. అంటే దేవుడికి సమర్పించామనేటటువంటి ఓ భావనని నీలో చేయడం కోసం అలాంటి బలులు వచ్చినాయి. కానీ జీవహింస అనేది మంచిది కాదు.